హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన ఉపదేశామృతం చర్చలోకి అందరికీ నా దండనామాలు. ఈరోజు మనము 6వ శ్లోకాన్ని చర్చించుకుంటాము. ఈ శ్లోకం కూడా చాలా ముఖ్యమైనది. ఇందులో ఎలా మనము శుద్ధ భక్తుల్ని చూడాలి అంటే ఏ విధంగా మనము శుద్ధ భక్తుల పట్ల వ్యవహరించాలి, ఆదరించాలి, ఎలా మనము వారి పట్ల అపరాధం చేయకుండా జాగ్రత్త పడాలి, మన భక్తిని ఎలా కాపాడుకోవాలి, అపరాధాల నుంచి శుద్ధ భక్తుల వైపు ఇంకొక భక్తులను పట్ల అపరాధాలు చేయకుండా మనను మనం ఎలా రక్షించుకోవాలి భక్తి మార్గంలో. ఈ విషయాలన్నీ మనం ఇక్కడ చర్చించుకుంటాం అన్నమాట. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మన భక్తి జీవితానికి సంబంధించి. దీన్ని మొదలుపెట్టే కన్నా ముందు మనము మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ దే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు శ్లోకం దృష్టై స్వభావజనితైర్వపుషశ్చ దోషైర్ న ప్రాకృతత్వమిహ భక్తజనస్య పశ్యేత్. గంగాంబసాం న ఖలు బుద్బుదఫేన ఫంకైర్ బ్రహ్మద్రవత్వమపగచ్చతి నీరధర్మైః. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపూర్ణంగా భక్తిలో నిమగ్నమై ఉంటారు. వారి యొక్క శరీరం పట్ల వాళ్ళకి ఏమాత్రం ధ్యాస అనేది ఉండదు. వాళ్ళ శరీరం అని వాళ్ళు ఎప్పుడు అనుకోరు, వాళ్ళ ఆత్మస్థాయిలో ఉంటారు. అటువంటి భక్తులను కూడా మనం ఎప్పుడు భౌతిక దృష్టికోణంతో చూడకూడదు అనే విషయం ఇక్కడ శ్లోకంలో చెప్తున్నారనమాట. అలాంటి శుద్ధ భక్తులు ఏవైనా శారీరక లోపాలు ఉంటే, ఒకవేళ ఆ భక్తుడు అశుద్ధ భక్తుడు పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, చూడ్డానికి అందంగా ఉన్నా, అందంగా లేకున్నా, భారతీయుడైనా విదేశీయుడైనా, ఆ జన్మకి లేకపోతే శరీరానికి సంబంధించి ఆయనకి ఏమైనా ఒకవేళ తనకి ఏమైనా లోపాలు ఉంటే శరీరంలో, అతని కుంటివాడు, గుడ్డివాడు, లేకపోతే అతనికి ఏమైనా రోగాలు ఉంటే, వీటి ద్వారా ఆ యొక్క శుద్ధ భక్తుడిని ఎప్పుడు మనము దృష్టికోణంతో జడ్జి చేయకూడదు అన్నమాట. మనము దాని ద్వారా శుద్ధ భక్తుడి యొక్క భక్తిని కానీ
ఆ వ్యక్తిత్వాన్ని కానీ అంచనా వేయకూడదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే భౌతిక దృష్టికోణంతో అలాంటి కొన్ని లోపాలు, శారీరక లోపాలు ఉండవచ్చు శుద్ధ భక్తుల్లో కూడా. అలాంటి శారీరక లోపాలు ఉన్న శుద్ధ భక్తుడి యొక్క శరీరం ఎప్పుడు కలుషితమైనది కాదు, అది శుద్ధమైనది. ఎలాగైతే ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు, గంగాం బసాం నకలు బుద్బుద ఫేన ఫంకేర్. గంగా జలాల్లో అప్పుడప్పుడు వానాకాలంలో లేకపోతే కొన్ని సమయాల్లో కొన్ని బుడగలు రావచ్చు, లేకపోతే కొంచెం మట్టి రావచ్చు, మడ్. ఆ విధంగా ఏదో మీకు కొన్ని బుడగలు, నురుగు లేకపోతే ఒక మట్టి కనిపించింది అనేసి ఆ గంగా జలాలు కలుషితమైపోయినాయి అనుకొని వాటిలో స్నానం చేయకుండా అయితే మనం ఉండకూడదు. ఆ స్పిరిచువల్ అండర్స్టాండింగ్, ఆధ్యాత్మికత అర్థం చేసుకున్న వాళ్ళు, గంగాజలం యొక్క పవిత్రతను అర్థం చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఆ యొక్క గంగాజలంలో అలా కొంచెం మట్టి ఉన్న కొన్ని బుడగలు కనిపించినా స్నానం చేస్తారు. ఎందుకంటే అది మనను శుద్ధం చేస్తుంది, పాపాల నుంచి విముక్తి చేస్తుంది కాబట్టి. సో ఈ విధంగా అన్నమాట. సో అలా మనము భౌతిక లోపాలు ఒకవేళ శరీరంలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని మనం పట్టించుకోకూడదు. వాటి ద్వారా ఒక శుద్ధ భక్తుడిని మనం ఎప్పుడు అంచనా వేయకూడదు. సో ఇదన్నమాట ముఖ్యమైన విషయం. ఎందుకంటే శుద్ధ భక్తి అనేది ఆధ్యాత్మిక, ఆత్మ యొక్క కర్తవ్యం, ఆత్మ చేసే పని, ఆధ్యాత్మిక భగవంతుడికి ఆధ్యాత్మికంగా చేసుకునే ఆ స్థాయిలో ఉండే కార్యాలు అవి శుద్ధ భక్తి అంటే. మనకు భగవద్గీతలో చెప్తారు, మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవ్యభిచారిణి భక్తి అంటే వాళ్ళు ఇంకా ఎటువైపు వేరే ఏది కాకుండా ముఖ్యంగా భక్తి మాత్రమే చేసుకుంటారు, ఎటువంటి వేరే ఆలోచనలు లేకుండా. ఇలా ముఖ్యంగా ఈ భక్తి మార్గంలో ఏంటంటే జరగాల్సింది ఏంటంటే, మన ఇస్కాన్ కూడా అందుకే ఉంది, స్థాపించింది. కృష్ణ భావనామృత సంఘం అనేది, ఆందోళన అనేది ఒకరి చేతనను పరివర్తన చేయడానికి, భౌతిక చేతన నుంచి అది కృష్ణ భావనామృత చేతనగా మార్చడానికి. సో దానికి మనం శుద్ధ భక్తి చేసుకోవాలి. మరి శుద్ధ భక్తి అంటే ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. ఇంకా మనకు భక్తి రసామృత సింధులో కూడా ఉంటుంది. అన్యాభిలాషిత శూన్యం, ఇంకా వేరే అభిలాషలు లేకుండా ఉండాలి, భౌతిక అభిలాషలు. జన్మ కర్మాద్యనావృతం. సో అలా మొత్తం మనము ఎటువంటి వేరే జ్ఞాన కర్మాద్యనావృతం, జ్ఞాన కర్మ వాటన్నిటి గురించి వాటి కోసం మనం భక్తి చేయమన్నమాట. సో మనము ఏంటంటే ఈ జ్ఞానకి, కర్మకి, భౌతిక విషయాలు కూడా అతీతం భక్తి అనేది, 3 గుణాలకి అతీతం. అలా మనం భక్తి చేయాలి, శుద్ధ భక్తి చేయాలి. ఇది ఆత్మ యొక్క కార్యం. సో అందుకనే ఈ యొక్క భౌతిక విషయాలు కానీ, భౌతిక శరీరం కానీ, అది భక్తికి ఎప్పుడు అదొక అడ్డుగోడగా ఎప్పుడు నిలవలేదన్నమాట. సో ఎటువంటి భౌతిక పరిస్థితి కానీ, భౌతిక శరీరం కానీ మీ భక్తిని అది ఏ విధంగా కూడా శాసించలేవు, ప్రభావితం చేయలేవు అన్నమాట. శుద్ధ భక్తుడికి. సో ఈ విషయాలు అర్థం చేసుకోవాలి మనము. శుద్ధ భక్తుడు ఎవరు అని గుర్తించాలంటే, మనం కూడా అలా భక్తిని, శుద్ధ భక్తిని చేసుకుంటే మనము ఇంకొక శుద్ధ భక్తుడిని గుర్తించగలమంట. ఎవరైనా ఒక భక్తుడు ఇంకో భక్తుడిని గుర్తుపట్టగలడు, అరే ఇతను కూడా భక్తుడు, ఇతను కూడా భక్తి చేసుకుంటున్నాడు. సో అలా ఒకవేళ ఎవరైతే కనిష్ట అధికారి ఉంటారో, మనం నిన్న చర్చించుకున్నాము దీనికన్నా ముందు శ్లోకంలో, కనిష్ట అధికారి అంటే ఇంకా వారు భగవంతుడిని మాత్రమే గుర్తిస్తున్నారు, భగవంతుడి గొప్పతనాన్ని అర్థం చేసుకున్నారు, భగవంతుడిని ఆరాధిస్తున్నారు, భగవంతుడి నామం జపిస్తున్నారు. కానీ భక్తులను ఇంకా వారి యొక్క మహాత్మ లేకపోతే వారి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఇంకా అంతగా అర్థం చేసుకోలేదు. అలా భక్తుల్ని ఇంకా వాళ్ళు సరైన దృష్టికోణంతో చూడలేరు. సో వారికి
భక్తులు అభక్తులకి ఎంత వ్యత్యాసం ఉందనే విషయం, ఎంత తేడా ఉందనే విషయం వాళ్ళు ఇంకా అంతగా దాని గురించి అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ ప్రకారం భగవంతుడు అంటే గొప్ప, భగవంతుని ఆరాధించుకుంటున్నారు. కానీ భక్తులు అభక్తులకి వాళ్ళకి ఇంకా అంతా ఒకరే అనుకోండి, పెద్దగా తేడా లేదు వాళ్ళకి, కనిష్ట అధికారులకి. కానీ మధ్యమాధికారులకు అదే పెద్ద తేడా ఏంటంటే, మధ్యమాధికారులు భక్తులు భగవంతుడిని ఎలాగో ఆరాధిస్తారు, దాంతోపాటు భక్తుల్ని కూడా వాళ్ళ భక్తులతో మైత్రి స్నేహపూర్వకంగా వాళ్ళు వ్యవహరిస్తారు, వాళ్ళ సాంగత్యాన్ని కోరుకుంటారు. అలాగే అమాయకులకి ప్రచారం చేస్తారు. ఎవరికైతే అజ్ఞానం ఉందో, అమాయకులు ఉంటారు. ఇక ద్వేషులు, నాస్తికులు అటువంటి వారికి దూరంగా ఉంటారు. సో అందుకనే మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ చెప్పారు ముఖ్యంగా ఈ ఉపదేశామృతంలో ఎందుకు చెప్తున్నారంటే, మామూలుగా మనము ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో కనిష్ట అధికారి స్థాయిలో ఉంటే మనము ఈ విషయాలు అర్థం చేసుకోలేము. అందుకని మనం ఈ యొక్క ఉపదేశామృతం ఎటువంటి శాస్త్రాలు చదివి మన ఒక ఈ శిలరూప గోస్వామి పాదవీరి యొక్క శిక్షణల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక శుద్ధ భక్తుడిని తన శరీరాన్ని చూసి, ఎప్పుడు మనం ఆ శరీరాన్ని చూసి క్రిటిసైజ్ చేయకూడదు, నిందించకూడదు, అవహేళన చేయకూడదు. అరే ఎటువంటి శరీరం ఉంది ఇతనికి, ఇతనింత పొట్టిగా ఉన్నాడు, ఇతనే గురువు, ఇతనే శుద్ధ భక్తుడు, ఇతను అమెరికా నుంచి వచ్చాడు, అమెరికా నుంచి అమెరికాలో పుట్టిన వాళ్ళు ఎలా గురువు అవ్వగలరు, లేకపోతే ఇంత నల్లగా ఉన్నాడు ఈయన ఎలా గురువు. సో ఇలా వాళ్ళ శారీరక అవస్థను చూసి ఎప్పుడు మనము వారి యొక్క భక్తిని కానీ వారి యొక్క శుద్ధత్వాన్ని కానీ మనము అనుమానించకూడదు, లేకపోతే అంచనా వేయకూడదు. దాని ద్వారా ఇటువంటివి మనము పెద్దగా పట్టించుకోకూడదు అనమాట. ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే, వాళ్ళు ముఖ్యమైన కార్యం ఏంటంటే వాళ్ళు భగవంతుడికి భక్తి ఎలా చేసుకుంటున్నారని. ఇంకా చెప్పాలంటే భగవద్గీతలో అన్నారు, ఒకవేళ అలా మంచి శుద్ధ భక్తి చేసుకుంటూ ఏమైనా చిన్న పొరపాటు ఎప్పుడైనా జరిగిపోయినా సరే అలాంటి భక్తుల ద్వారా, సో ఒకవేళ చిన్న పొరపాటు జరిగిపోయినా వాటి మీరు ఎక్కువగా పట్టించుకోకూడదు. ఒకవేళ వాళ్ళు ఇంకా భక్తిలో ముందుకు వెళ్తూ ఉన్నారనుకోండి, మధ్యలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే కూడా దాని గురించి మీరు ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని. ఒకవేళ వాళ్ళు కంటిన్యూస్గా భజన చేస్తూ శుద్ధ భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అపిచ్చేత్సు దురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ స మంతవ్య సమ్యక్ వ్యవసిత హి సహ. ఇది కూడా భగవద్గీతలో ఉంది శ్లోకము, ఇక్కడ ఇచ్చారు. సో అందుకనే మనము ఎవరైనా భక్తి చేసుకున్నప్పుడు అతను సాధారణ వ్యక్తిగా, మనము ఒక సాధారణ కర్మిలాగే అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎవరైనా భక్తి చేస్తున్నారంటే అతను చాలా మహాత్మ అంటే మహునాం జన్మానాం, అంటే ఎన్నో జన్మల తర్వాత ఒక వ్యక్తి భక్తి చేసుకుంటాడు. సో ఎవరు భక్తి చేస్తున్నారు, ఎంతమంది భక్తులు ఉన్నారు మొత్తం ప్రపంచంలో, ఎంతమంది కృష్ణ భావనామృతం భక్తి పాటిస్తున్నారు, కృష్ణుడు భక్తి చేసుకుంటున్నారు సరిగ్గా శుద్ధతతో 4 నియమాలు పాటిస్తూ. ఎంతమంది కృష్ణుడు నమ్ముతున్నారేమో, భగవంతుడు నమ్ముతున్నారేమో, కానీ చాలా తక్కువ మంది శుద్ధతతో భక్తి పాటిస్తున్నారు. ఎంతమంది భక్తులు ఉన్నారు బయట ప్రపంచంలో భక్తిని సరిగ్గా చేసుకున్నారు? చాలా తక్కువ మంది. ఒక 2% కూడా ఉన్నారు, 1% కూడా ఉన్నారు లేదు. సో బయట 99% వాళ్ళు ఏం శుద్ధ భక్తి చేసుకోవట్లేదు, చాలా తక్కువ శాతం మంది శుద్ధ భక్తి చేసుకుంటున్నారు. సో అటువంటి వారు, అందుకనే వీరు చాలా విశేషమైన వ్యక్తులు ఎవరు భక్తి చేసుకున్నా. సో అందుకనే మనము అందులో ఎవరైనా ఇంకా బాగా శుద్ధ భక్తి చేసుకుంటున్నారనుకోండి, మనం తప్పకుండా వారిని గౌరవించాలి. ఎప్పుడు వారిని నిందించకూడదు, అవమానించకూడదు, అవహేళన చేయకూడదు. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం. ఇక్కడ ఏమంటారంటే, అందుకంటే ఒకసారి మనం ఏమైనా వాళ్ళ లోపాలు చూడవచ్చు, శారీరక లోపాలే కావచ్చు, లేకపోతే వాళ్ళ కొన్ని కార్యాలు వాళ్ళు చేసే విధానం మనకు నచ్చకపోవచ్చు, మనకు అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడకపోవచ్చు, మనతో ఎప్పుడైనా సరిగ్గా మనకు అనిపించింది అలా ఒకసారి వ్యవహరించకపోవచ్చు. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ భక్తుడు ఇంకా మంచి భక్తుడు కాదు అనేసి మనం నిందించి అవహేళన చేసి అందరికీ ఇలా నెగిటివ్గా ప్రచారం చేయడం అనేది కూడా మంచిది కాదనమాట. ఎందుకంటే అందరూ భక్తి చేసుకుంటున్నారు. సో ఎప్పుడైనా ఎవరైనా పొరపాటు చేయవచ్చు, ఏదైనా చిన్న పొరపాటు జరగవచ్చు ఆచరణలో, వ్యవహారంలో. కానీ వాళ్ళు ఇంకా ముందుకు భక్తి చేసుకొని వాళ్ళు సరిదిద్దుకొని ముందుకు వెళ్తూ ఉంటారు.
ఎందుకంటే మనం అందరం కూడా బద్ధవస్థ నుంచి వస్తున్నాం కర్మి జీవితంలోంచి భక్తి జీవితంలోకి. సో ఇది ఎలా అంటే, ఒక వ్యక్తి, ఒక ఉదాహరణ కోసం, ఒక వ్యక్తి ఇప్పుడు మొత్తం బురదలో పడ్డాడు, మొత్తం శరీరం అంతా బురద అయిపోయింది. సో అతను వెళ్ళి షవర్ కింద నించున్నాడు. పైనుంచి షవర్ ఉంటుంది కదా, వాటర్ వస్తుంది, స్నానం చేయడం, బురద పడింది మొత్తం. తెలుసుకున్నారే నాకు మొత్తం బురద ఉంది, నేను శరీరం స్నానం చేయాలనేసి షవర్ కింద వెళ్ళి నించున్నాడు. వాటర్ పడుతున్నాయి. సో మనం చూసి అరే ఎంత బురద ఉంది, ఇంకా బురద ఉంది, ఆ బురదని చూస్తున్నాం అనుకోండి. అలాగే సో అది మనం ఆ బురదతో పాటు ఇంకోటి చూడాల్సింది ఏంటంటే పైనుంచి నీళ్ళు పడుతున్నాయని. సో కొంతసేపు అయిన తర్వాత ఎక్కడెక్కడ బురద ఉందో అంతా వెళ్ళిపోతుంది, క్లీన్ అయిపోతుంది, పరిశుభ్రం అయిపోతుంది. సో అలా భక్తి చేస్తూ కొన్ని సమయాల్లో స్టార్టింగ్ స్టేజెస్లో, లేకపోతే తర్వాత కూడా మధ్యలో ఎప్పుడైనా చిన్న తప్పు జరగవచ్చు, లేకపోతే అపరాధం జరగవచ్చు, లేకపోతే ఏవైనా పొరపాటు మీకు వ్యవహారంలో, ఆచరణలో కానీ, శబ్దాల్లో కానీ కనిపించవచ్చు. కానీ మనం గమనించవలసింది ఏంటంటే ఆ వ్యక్తి నిరంతరంగా బాగా భక్తి చేసుకుంటూ వెళ్తున్నాడా, సరే ఒకసారి ఏదైనా పొరపాటు జరిగిపోయింది, మళ్ళీ దాన్ని అతను సరిదిద్దుకొని ముందుకు వెళ్తున్నాడా లేదా. ఎందుకంటే మనము చదువుకుంటాము, తర్వాత కూడా భాగవతంలో కూడా వస్తుంది, భక్తి రసామృత సింధులో కూడా వస్తుంది. ముఖ్యమైన అంశం ఏంటంటే భక్తిలో ఎప్పుడైనా పొరపాటు జరిగిపోతే దాని ప్రాయశ్చిత్తం ఏంటంటే ఇంకా తీవ్రతతో భక్తి చేసుకోవడం. అందుకే ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ అతను ఇంకా తీవ్రతతో పెంచుకొని తన పొరపాటుని సరిదిద్దుకొని ఇంకా భక్తి చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు మనం తప్పకుండా ఆ వ్యక్తిని సాధువుగానే సన్మానించాలి, గౌరవించాలి. అదే విషయాలు ఇక్కడ చెప్తున్నారనమాట. సో గోస్వామి అంటే ఎవరు? గోస్వామి అంటే ఎవరైతే మన మనస్సుని, ఇంద్రియాలని, స్వామి అంటే మాస్టర్, గో అంటే ఇంద్రియాలు. సో ఎవరైతే ఇంద్రియాలని, మనస్సుని నిగ్రహించుకోగలిగారో, నియంత్రించుకోగలరో వారిని గోస్వామి అంటారు, స్వామి, గోస్వామిని. సో ఈ గోస్వామి అనేది ఏదో పరంపర అంటే వంశ పరంపరలో వచ్చేది కాదు. అంటే మన పుట్టుకతో నేను ఈ వంశంలో పుట్టాను, గోస్వామి వంశంలో, అందుకే నాకు గోస్వామి అనే టైటిల్ ఉంటుంది, నా పేరుకు గోస్వామి అనే పేరు ఉంటుంది. సో ఇలా కాదనమాట. గోస్వామి అనేది అంటే ఎవరైతే మనస్సు, ఇంద్రియాలని నిగ్రహించుకోగలుగుతారో వారికి గోస్వామి అనే టైటిల్ దక్కుతుందన్నమాట. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు రూప గోస్వామి, సనాతన గోస్వామి, వారికి గోస్వామి అనే టైటిల్ ఇచ్చారు, వారిని గుర్తించారు, వారికి నామకరణ చేశారు రూప గోస్వామిగా మరియు సనాతన గోస్వామిగా. దానికన్నా ముందు వారు మనం తర్వాత ఎప్పుడైనా చదువుకుందాం వారి జీవిత చరిత్ర. ఇక్కడ ముస్లిం నవాబ్ కింద వారు మంత్రులుగా పనిచేశారు. సో వారి పేరు కూడా మార్చేశారు అప్పుడు ఆ నవాబు. వారి పేరు ఏం పెట్టేశారంటే దబీర్ కాస్ ఇంకా షాకార్ మల్లిక్ అని. దబీర్ కాస్, షాకార్ మల్లిక్ చాలా ఉన్నతమైన పదవి ఇచ్చారు. ఖాస్ అంటే చాలా స్పెషల్, చాలా రాజుకి చాలా ఖాస్ వ్యక్తి అనమాట, చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. సో దబీర్ ఖాస్ అలా అనమాట పేరుకి మీనింగ్. అలాగే సాకార్ మల్లిక్ అంటే మాలిక్, లార్డ్. సాకార్ మల్లిక్ అంటే ఆయన కూడా రాజుకు సమానమైన పొజిషన్ ఉన్నంత వ్యక్తి. అంటే వీళ్ళిద్దరికి చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఇచ్చి వాళ్ళ పేరు కూడా మార్చేసి మొహమ్మదీన్ పేర్లు పెట్టారు. అలా ఒక ముస్లిం నవాబ్ కింద వాళ్ళు ఒక పరిస్థితిలో, ఒక సమయంలో వైష్ణవుల్ని సంరక్షించడం కోసం అలా జాబ్ చేయాల్సి వచ్చింది, సేవ చేయాల్సి వచ్చింది. కానీ వారు శుద్ధ భక్తులు ఆ విషయాల్ని చైతన్య మహాప్రభు గ్రహించి తర్వాత వాళ్ళు అవన్నీ వదిలేసి చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చేసి తర్వాత శరణాగతులు అయిపోతారు. చైతన్య మహాప్రభు వాళ్ళకి వారి యొక్క ఈ యొక్క క్వాలిటీని చూసే వారికి ఈ యొక్క మనస్సు, ఇంద్రియాలను వాళ్ళు నిగ్రహించగలిగారు కనుక వారిని గోస్వామి అని వాళ్ళకి టైటిల్ ఇచ్చారు. సో గోస్వామి అనేది ఒక వంశానికో ఈ వంశంలో పుట్టినందుకు మాకు మాత్రమే గోస్వామి అనే టైటిల్ ఉంటుంది అని అనుకోకూడదు. అలా వంశంలో పుట్టి కూడా ఎవరైనా ఇలా మనసుని, ఇంద్రియాన్ని నిగ్రహించుకోగలిగి శుద్ధ భక్తిని పాటిస్తే వారికి కూడా గోస్వామి అనే టైటిల్ ఉండొచ్చు. ఎవరైతే వైష్ణవులు శుద్ధ భక్తి చేసుకుంటారో వాళ్ళని గోస్వామి అనే టైటిల్ అని పెట్టుకోవచ్చు అనేసి ఇక్కడ ప్రభుపాద వారు మనకు చెప్తున్నారనమాట. ఎందుకంటే
ఈ విషయాలు ప్రభుపాల్ ఇక్కడ స్వయంగా ఆయన చూశారనమాట. ఇలా కొంతమంది ఉన్నారు, ఇప్పుడు సపోజ్ నిత్యానంద ప్రభు యొక్క వంశంలో పుట్టారు, లేకపోతే అద్వైతాచార్య ప్రభు యొక్క వంశంలో పుట్టారు. సో వారికి నార్మల్గా గోస్వామి అనే టైటిల్ ఉంటుంది. మీరు అది మీకు అంతగా ఐడియా ఉండదు, కానీ ఇక్కడ బెంగాల్కి వచ్చేస్తే ఇక్కడ చాలామందికి గోస్వామి అంటే ఇలా కొన్ని వంశాల్లో పుట్టిన వారికి గోస్వామి అనే టైటిల్ ఉంటుంది అనమాట. పుట్టుకతోనే గోస్వామి అనే టైటిల్ ఉంటుంది. సో అది సరే, కానీ ముఖ్యంగా అసలు గోస్వామి అనే టైటిల్ అనేది అర్థం ఇదనమాట, ఎవరికి ఉండాలనేది. కానీ కొంతమంది ఇలాంటి వారు నిందిస్తున్నారు మమ్మల్ని. ప్రభుపాల్ ద్వారా అంటున్నారు. ఎందుకంటే ప్రభుపాల్ ద్వారా ఏంటంటే అమెరికా వాళ్ళకి కూడా దీక్షలు ఇచ్చేశారు, వారికి కూడా సన్యాసం ఇచ్చేశారు, కొంతమందికి వారిని కూడా గోస్వామిలుగా గుర్తించారు. అది వీళ్ళు కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు భారతదేశంలో. కొంతమంది జీర్ణించుకోలేక అసూయతో వాళ్ళు నిందించడం, అలాగే దుష్ప్రచారం చేయడం కూడా, ఇది తప్పు, ఇలా అమెరికా నుంచి వాళ్ళు ఎప్పుడు గోస్వామి కాలేరు అని కూడా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు అని ప్రభుపాల్ వారు అంటున్నారనమాట. ఎందుకంటే ఇలా ఎవరైనా సరే అనుకున్నారనుకోండి, నేను నిత్యానంద ప్రభు యొక్క వంశంలో కానీ ఈ యొక్క గోస్వామి యొక్క వంశంలో జన్మించాను, కానీ నేను మాత్రమే గోస్వామి, నాకే గోస్వామి అనే టైటిల్ ఉంటుంది అని బాగా గర్వంతో అహంకారంతో పొంగిపోతే అది సరికాదు. అది గర్వం అనేది ప్రైడ్. ఎవరైనా బాగా అహంకారం గర్వం అనేది పెరిగిపోయిందంటే ఇంకా అది పతనానికి, ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ డౌన్ అంటారు. ఇంకా వారు పతనం అయిపోతారు వాళ్ళ యొక్క జీవితం, భక్తి జీవితం అనేది. సో ఎవరైనా సరే, శుద్ధ భక్తులైనా సరే, వారు మనస్సుని ఇంద్రియాన్ని నియంత్రించుకున్నా సరే, వారు కూడా అహంకారం గర్వం అనేది ఎప్పుడు పెంచుకోకూడదు. నేను ఇప్పుడు గోస్వామి అయిపోయాను అనేసి ఎవరైనా సరే. సో ఎందుకంటే అదొక ముఖ్యమైన విషయం అనమాట. ఎందుకంటే మన అహంకారం గర్వం అనేది పెరిగిపోతే దాని పట్ల మనం గొప్ప అనేసి, నేను గొప్ప అనేసి, ఇంకా అప్పుడు మనం మరి భక్తిలో మనము పురోగతి చెందలేము. అలాగే ఇంకా ఎవరైనా మంచిగా భక్తి చేసుకుంటే, శుద్ధ భక్తి చేసుకుంటే, ఒకవేళ వారు మనస్సుని ఇంద్రియాన్ని బాగా నియంత్రించుకోగలిగితే వారిని చూసి అసూయ పడకూడదు. ఎందుకంటే మన యొక్క కృష్ణ భావనామృతంలో అసూయకి స్థానం లేదని చెప్పేస్తున్నారు ప్రభుపాల్ వారు. ఎందుకంటే మనది పరమం నిర్మత్సరాణం ధర్మ ప్రోజ్జితకైతవోత్ర పరమం నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. సో మనము ఇది చదువుతాం కదా భాగవతం, శ్రీమద్ భాగవతం మహాముని కృతే కిం వా పరేరీశ్వర సద్యో హృద్యవరుధ్యతేత కృతిభి శుశ్రూషుభిస్తక్షణాత్. సో ఇది మనం భాగవత్ పరంపర మనది. ఇందులో ఎవరికో స్థానం ఉంది, ఎవరు ఈ పరంపరలో ముందుకు వెళ్ళగలరు, ఈ పదంలో భక్తి పదంలో ముందుకు వెళ్ళగలరు అంటే ఇది ఎవరి కోసం ఈ మార్గం, భక్తి మార్గం అంటే పరమం నిర్మత్సరాన నిర్మత్సర, అవునా, కామక్రోధ లోభ మత్సర అనేది ఉంది కదా, అసూయ, జలసి, ఎన్వి, ఇది లేని వాళ్ళకి మనము ఈ భక్తి పదంలో ఇది మనకు ఉండకూడదు. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఎప్పుడైనా ఎవరైనా చూసామనుకోండి, మనకన్నా బాగా భక్తి చేస్తున్నారు, నాకన్నా బాగా అతను జపం చేస్తున్నాడు, నాకన్నా బాగా కీర్తన చేయగలడు, నాకన్నా బాగా క్లాస్ ఇవ్వగలడు, లేకపోతే నాకన్నా బాగా ఏదైనా సేవ చేస్తున్నాడు భగవంతుడికి, అర్చన కానీ, విగ్రహార్ధన కానీ, లేకపోతే మందిర మార్జనం కానీ, క్లీనింగ్ కానీ, ఏదైనా సేవ, ఏదైనా భక్తి విషయంలో నాకన్నా బాగా చేస్తున్నాడు, ఎవరైనా చేస్తున్నది ఎవరైనా సరే, ఇంకొక భక్తురాలు మనకన్నా బాగా భక్తి చేస్తే మనం ఎప్పుడైనా సరే వారికి పట్ల మనము అసూయ పడకూడదు అనమాట. అసూయ పడితే మనం భక్తిలో ఉన్నతి సాధించలేము. కానీ ఒకవేళ వేరే భక్తురాలు ఎవరైనా భక్తి మార్గంలో బాగా అభివృద్ధి చేస్తున్నారు, మనకన్నా బాగా భక్తి చేస్తున్నారు, మనకన్నా బాగా చేస్తున్నారు, లేకుండా మనతో పోల్చుకోకుండా కూడా వాళ్ళు బాగా అభివృద్ధి చేస్తున్నారు అనే విషయంతో మనము ఎంతో హర్షాన్ని, ఆనందాన్ని గనక మనం పొందామనుకోండి, వేరే వాళ్ళు భక్తి బాగా చేస్తున్నారు, సెలబ్రేటింగ్ అదర్ సక్సెస్. సో ఒకవేళ మనం ఆనందపడుతున్నాం అనుకోండి, వేరే వాళ్ళు ఎంత బాగా భక్తి చేస్తున్నారు, అతను ఆ భక్తుడు ఎంత బాగా భక్తి చేస్తున్నాడు అనేసి మనం ఆనందపడితే చాలు, మనం భక్తిలో ఉన్నతి చెందిపోతాం, మనం భక్తిలో పురోగతి చెందుతాం. చాలా సింపుల్, చూసారా?
మీరు ఏం పెద్ద పెద్ద తపస్సులు చేయని అవసరం లేదు, పెద్ద పెద్ద వ్రతాలు చేయని అవసరం లేదు. ఏ అడవుల్లోకో కోనల్లోకో కొండల్లోకి వెళ్ళేసి ఏ ఉపవాసాలు లేకపోతే కష్టమైన తపస్సులు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంకొకరు భక్తిలో ప్రగతి చెందడం చూసి మీరు ఆనందిస్తే చాలు, మీరు కూడా భక్తిలో ప్రగతి చెందుతారు. సో ఒకవేళ మీరు ప్రశ్న అడగవచ్చు, ప్రభుజీ మరి ఆ భక్తుడు భక్తిలో ప్రగతి చెందుతున్నాడో లేదో మనకు తెలీదు. మనం అనుకుంటున్నాం ఆ భక్తుడు బాగా ప్రగతి చెందుతున్నాడు అనేసి మనం ఆనందపడుతున్నాం. కానీ అసలు లోపల నుంచి ఆ భక్తుడు ప్రగతి చెందట్లేదు అనుకోండి, మరి ఎలా అంటే అప్పుడు ఆయన ప్రగతి చెందడు సరే, కానీ మీరు మాత్రం భక్తి జీవితంలో తప్పకుండా ప్రగతి చెందుతారు. ఎందుకంటే ఈ అసూయ అనేది ఉందనుకోండి, మనం భక్తిలో ఉన్నతి పురోగతి అనేది సాధించలేమన్నమాట. ఈ అసూయ కారణంగానే చాలాసార్లు ఇంకొక వైష్ణవుల పట్ల, ముఖ్యంగా మనకన్నా బాగా భక్తి చేస్తున్నవారు, ఒక్కొక్కసారి శుద్ధ వైష్ణవుల పట్ల, ఒక్కొక్కసారి గురువు పట్ల కూడా, శుద్ధ భక్తుల పట్ల కూడా, మంచి భక్తుల పట్ల కూడా, వరిష్ఠ వైష్ణవుల పట్ల కూడా మనము అపరాధాలు చేస్తాం. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి జీర్ణించుకోలేకపోతున్నాం. అంత బాగా, ఇంకా ఎక్కువ మనకి బాధ ఎప్పుడు కలుగుతుందంటే వేరే వాడు చెప్పారనుకోండి, ప్రభు మీకు తెలుసా అతను ఎంత బాగా భక్తి చేస్తున్నాడు, అతను ఆ సేవ ఎంత బాగా చేశాడు, లేకపోతే ఎంత కీర్తన ఎంత బాగా పాడారు, లేకపోతే ఎంత బాగా లెక్చర్ ఇచ్చారు, లేకపోతే ఆరతి ఎంత బాగా చేస్తున్నాడు, భగవంతుడికి ఎంత బాగా డ్రెస్సింగ్ చేశారు, అది ఇంకా తట్టుకోలేమన్నమాట. ఒకవేళ అసూయ ఉంటే, ఎంత అసూయ ఉంటే అంత తట్టుకోలేమన్నమాట, ఇంకా అజీర్ణించుకోలేరు. ఒకవేళ అది మనము చేసే సేవ లాంటిది అనుకోండి, సపోజ్ ఇప్పుడు నేను క్లాస్ ఇస్తున్నాను, నేను భాగవతంగా ఇప్పుడు ఏదో క్లాస్ ఇస్తున్నాను, భాగవతం, భగవద్గీత, ఉపదేశామృతం, నేను క్లాస్ ఇస్తున్నాను. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇంకొకరు చెప్పారనుకోండి, ప్రభుజీ మీకు తెలుసా ఆ ప్రభుజీ ఎంత బాగా క్లాస్ ఇస్తాడో, నాకు అసూయ ఉందనుకోండి, నేను ఇంకా అసలే ముందే నాకు అసూయ ఉన్న కారణంగా నేను తట్టుకోలేకపోతున్నాను. అరే ఎంత బాగా నా క్లాస్ బాగా ఇచ్చేస్తున్నాడు, ఎలాగైనా తప్పెత్తుకోవడానికి ట్రై చేస్తాం. ఇస్తున్నాడు క్లాసు, చెప్తే ఉంది, ఆ చిలకలాగా చెప్తే ఏంటి, సాక్షాత్కారం ఉండాలి కదా, నాకు సాక్షాత్కారం ఉంది, నాకు అనుభవం ఉంది. ఇప్పుడు ఏదో వచ్చాడు కొత్తగా ఉత్సాహం చూపిస్తున్నాడు, చూద్దాం ఎన్ని రోజులు చెప్తాడు. అందరు కొత్తగా వింటున్నారు కదా, అందుకే ప్రశంసిస్తున్నారు, చూద్దాం ఎన్ని రోజులు చెప్తాడు, ఏం చెప్తాడు. లోపల అసలైన సబ్స్టెన్స్ ఉండాలి, అది లేదు ఆయనకి. సో అలా మనము ఆలోచించవచ్చు, ఏ తప్పు లేకపోతే ఏదో ఒకటి వెతకడానికి ట్రై చేస్తాం అసూయ కారణంగా. సో అసూయ కారణంగా వేరే భక్తుల పట్ల అపరాధం చేయొచ్చు. ముఖ్యంగా మనము చేసే సేవనే ఇంకొవరైనా అదే సేవను మనకన్నా బాగా చేశారనుకోండి, అది చూసి జీర్ణించుకోవడం ఇంకా కష్టం, చాలా కష్టం. ఇది చాలా ముఖ్యమైన విషయం, అందుకే నేను కొంచెం విస్తృతంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా కొంతమంది ఎవరైతే భక్తి చేస్తున్నారో వారు అనుభవించి ఉండవచ్చు. కానీ ఒకవేళ మనము ఈ విషయాన్ని ఇక్కడ మనం డెవలప్ చేసుకున్నాం అనుకోండి, క్వాలిటీ నేర్చుకున్నాం అనుకోండి, మనము అట్లీస్ట్ ఎవరైనా మనకన్నా ఏదైనా భక్తి చేస్తే, మామూలుగా ఇప్పుడు నేను ఇప్పుడు ప్రీచర్ అనుకోండి, నేను క్లాస్ ఇస్తున్నాను, మామూలుగా ప్రచారకుడిని అనుకోండి, ఇంకొక అతను మామూలుగా భగవంతుడి కోసం వంట చేస్తున్నాడు, ఆయన ప్రసాదం తయారు చేస్తున్నాడు, భోగ తయారు చేస్తున్నాడు, అతను బాగా భోగ చేశాడు అనుకోండి, నాకు చాలా ఈజీ వెళ్ళేసి ఎంత బాగా ప్రసాదం తయారు చేస్తావు, ఎంత బాగా భోగ చేస్తావు, వెరీ గుడ్ అని ప్రశంసించడం అనేది అది కూడా కొంతమంది కష్టమైపోతుంది, కానీ కంపారిటివ్లీ ఈజీ. అదే వేరే వారు నాకన్నా బాగా క్లాస్ ఇచ్చారనుకోండి, నాకన్నా బాగా ప్రవచనం ఇచ్చారనుకోండి, వారిని వెళ్ళి ప్రశంసించడం అనేది ఇంకా చాలా కష్టం మనకి. సో ఈ అసూయని అందుకే మనము చాలా జాగ్రత్తగా, ఈ అనర్థ మత్సర్య దీని నుంచి వస్తుందన్నమాట. అందుకే మన పదం ఏంటంటే భక్తి మార్గం పరమం నిర్మత్సరాణం. ఎవరైతే ఇట్లాంటి మత్సర లేదో, అసూయ లేదో, వారే ఈ భక్తి పదంలో ముందుకెళ్ళగలరు, పురోగతి చెందగలరు. అందుకనే ఎప్పుడైనా అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మన యొక్క అనర్థాల కారణంగా మనం ఎప్పుడైనా అలా మన హృదయంలో ఒకరి పట్ల అసూయ ఉత్పన్నం అవ్వచ్చు. ఆ అసూయను మనం ఎలా వ్యక్తం చేస్తామంటే వారిని నిందించే రూపంలో కానీ, వారి పట్ల చెడు ప్రచారం చేయడం కానీ, లేనిపోని విషయాలు వేరే వాళ్ళకి అన్నీ తప్పుగా ప్రచారం చేయడం, ఎందుకంటే ఎలాగైనా వారిని కొంచెం డౌన్ చేద్దాం, ఇమేజ్ డౌన్ చేద్దామని. సో ఇలాంటి విషయాలు చేయడం అనేది అపరాధం కిందికి లెక్క అన్నమాట. సో ఇలాంటి అపరాధాలు మనం ముఖ్యంగా శుద్ధ భక్తులపైన, మంచి భక్తులపైన, ఎవరైతే శుద్ధ భక్తిని పాటిస్తున్నారో వారిపైన మనం చేసామనుకోండి, దీన్ని హాతీమాత
అపరాధ అంటారు చైతన్య మహాప్రభు దీన్ని. ఒక పిచ్చి ఏనుగు ఉంటుంది కదా, ఏనుగు అంటే ఏనుగే కానీ మతి సరిగ్గా లేదనమాట, మతి తప్పిన ఏనుగు ఉంటుంది కదా, ఆ ఏనుగు మీరు ఎప్పుడైనా చూసుంటే ఎక్కడైనా కొన్ని వీడియోలో ఒకసారి ఒక డివోటీ చూపించారు నాకు. సో ఆ ఏనుగు ఏం చేస్తుందంటే ఎక్కడైనా వెళ్తే ఇంకా ఇప్పుడు అది మతి భ్రమించిందనమాట, ఆ ఏనుగుకి కంట్రోల్లో లేదు మైండ్, పిచ్చి ఎక్కింది అనుకోండి, పిచ్చి ఏనుగు అనుకోండి. అలాంటి ఏనుగు ఏం చేస్తుందంటే ఒక మంచి నందనవనంలోకి వెళ్ళింది అనుకోండి, అక్కడ ఉన్న వనాన్నంతా ధ్వంసం చేసేస్తుంది. సో ఈ వైష్ణవ అపరాధం అంటే అటువంటిది. ఈ వైష్ణవ అపరాధం మనం చేస్తే ఇదే మన భక్తి జీవితం అనేది అంతా అతలకుతలం అయిపోతుంది అన్నమాట, ధ్వంసం అయిపోతుంది. ఇంకా మనం భక్తిలో ఉన్నతి అనేది సాధించలేము. సో మనం పతనం అయిపోతాం భక్తి జీవితంలో. అందుకనే ఈ వైష్ణవ అపరాధం నుంచి మనం జాగ్రత్త పడాలి. మనం చూడాలి ఎప్పుడైనా మనం ఎవరి గురించి అయినా నెగిటివ్గా మాట్లాడే ముందు, ముఖ్యంగా పాజిటివ్గా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు, మీరు ఈజీగా ప్రశంసించండి, ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైనా ఎవరి గురించి అయినా ఒకరికి నెగిటివ్గా చెప్పాలనుకుంటే మరి ఆలోచించండి, 10 సార్లు ఆలోచించండి. అసలు నేను ఏం చెప్తున్నాను, అతని గురించి నేను ఎందుకు అలా చెప్తున్నాను, ఈ విషయం అసలు నిజమే ఉందా, అసలు ఏమైనా నిజం ఉందా, లేకపోతే నేను అసూయ కారణంగా అతని పైన నేను ఇలా దుష్ప్రచారం చేస్తున్నాను, లేకపోతే అతన్ని నేను నిందిస్తున్నాను, అతన్ని పట్ల అవమానపూర్వకంగా మాట్లాడుతున్నాను అతని గురించి, ఎందుకు అసూయ కారణంగానా, లేకపోతే నిజంగా అందులో ఏమైనా నిజం ఉందా అసలు, లేకపోతే ఒక్కొక్కసారి అది అలా మాట్లాడడం వలన ఎదుటివాడికి ఏమైనా మేలు జరుగుతుందా. కోర్స్ ఎవరైనా ఒక డొంగి గురువు ఉన్నాడు అనుకోండి, డొంగి అని చెప్పాలి. అక్కడ మనం చెప్పం డొంగి గురువుని కూడా అతను అన్నాడు అనుకోండి నేనే భగవంతుడు అవతారం అని, అవునవును నువ్వే భగవంతుడు అవతారం, మనమేం ఒప్పుకోము అక్కడ. సో చెప్పేది ఏంటంటే మనం చూడాలన్నమాట. సో మనము శుద్ధ భక్తుల్ని, శుద్ధ వైష్ణవుల్ని ఎవరైతే శుద్ధ భక్తి చేసుకుంటున్నారో వారి పట్ల అపరాధం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇదొక ముఖ్యమైన విషయం. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఈ యొక్క శ్లోకంలో ఇచ్చింది ఏంటంటే, ఇక్కడ మనకు తాత్పర్యంలో కూడా ఇచ్చారు ప్రభుపాల్ వారు, ఎవరైతే కొత్తగా భక్తి మార్గంలోకి వస్తున్నారో, నియోఫైట్ కనిష్ట స్థాయిలో ఉన్నారో, వారు ఎప్పుడైనా సరే భౌతిక దృష్టికోణంతో చూశారనుకోండి శుద్ధ భక్తుల్ని, అంటే ఎవరైనా ఉన్నతమైన స్థాయిలో ఉన్న భక్తుల్ని, అది వారి భక్తి జీవితానికి చాలా హానికరం. ఇక్కడ రాశారు చాలా హానికరం అని రాశారు, వెరీ ఇంజూరియస్ ఇంగ్లీష్లో. ఎందుకంటే మనం చూడవలసింది ఏంటంటే భౌతిక దృష్టితోని భౌతిక విషయాల్ని చూడకూడదు. వారి యొక్క భగవంతుడికి వాళ్ళు ఎలా సేవ చేస్తున్నారు, ఏ ఎత్తున సేవ చేస్తున్నారు, ఎలా భగవంతుడి కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేస్తున్నారు, లేకపోతే ఏ విధంగా వాళ్ళు సేవ చేసుకుంటున్నారో వారి యొక్క భక్తిని, భగవంతుడికి పట్ల వారికి ఉన్న భక్తిని, ఆ శ్రద్ధని మనం గమనించాలి, ఆ భక్తిని మనం గమనించాలి. అంతేగాని వారి యొక్క భౌతిక శరీరం కానీ, భౌతిక వస్తువులు కానీ, భౌతిక వ్యవహారాలు కానీ ఎక్కువగా మనము గమనించకూడదు. ఎందుకంటే ఒకసారి ఒక భక్తుడు, నూతన భక్తుడు చూస్తున్నాడు అనమాట. మహారాజ్ వచ్చారు, గురు మహారాజ్ వచ్చారు, సీనియర్ డివోటీ, శుద్ధ భక్తులు. సో ఆయన చూశారు, అరే గురు మహారాజ్ రాగానే ఆయన పెద్ద కారులో వస్తున్నాడు, చాలా మంచి కారు, మస్తు కాస్ట్లీ, ఎన్నో లక్షల రూపాయల కారు ఇది, ఈ కారులో తిరుగుతున్నాడు ఆయన. ఆయన ఫోను, అరే ఎంత పెద్ద ఫోన్ యూజ్ చేస్తున్నాడు అంటే, శుద్ధ భక్తుడు పెద్ద కారు ఉపయోగిస్తున్నాడు, పెద్ద ఫోను, ఇంత పెద్ద బంగ్లాలో ఉంటున్నాడు, లేకపోతే పెద్ద ఏసీ రూమ్లో ఉంటున్నాడు. అరే ఇదేంటి, మరి ఫ్లైట్లో కూడా వచ్చారా, ఫ్లైట్లో కూడా ఎక్కుతారా, ఫ్లైట్లో కూడా పోతారా వాళ్ళు. సో ఇలాంటివన్నీ చూసి వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే, ఓహో భక్తిలో ఉన్నతి చెందడం అంటే మనము అన్నీ ఇలాంటి పెద్ద కార్లో తిరగడం, పెద్ద ఫ్లైట్లో తిరగడం, లేకపోతే ఇలా మంచి బంగ్లాలో ఉండడం, లేకపోతే మంచి రకరకాల ఆదర సత్కారాలు పొందడం, అందరూ వాళ్ళకి పూలమాలలు వేస్తున్నారు, అందరు ప్రణామాలు చేస్తున్నారు వాళ్ళకి. ఇదేంటంటే మనకు కూడా అలా ఎవరైనా ప్రణామం చేస్తే, అలా మనకు కూడా అలా పూలదండ వేసి ఆదరణ చేస్తే, మనకు కూడా మంచి భగవంతుడు మహాప్రసాదం వాళ్ళకి ఇస్తున్నారు అంటే మనకు కూడా అలా మహాప్రసాదం కూడా దక్కితే అప్పుడు కూడా మనము కూడా శుద్ధ భక్తులైనట్ట. ఈ విధంగా కొంతమంది ఆలోచిస్తారనమాట. వీళ్ళు ఏమనుకుంటారు, ఓకే భక్తిలో ఉన్నతి సాధించడం అంటే ఎలా, మరి ఇవన్నీ మనకు దక్కడం, సో ఇవన్నీ దక్కితే అప్పుడు నేను భక్తిలో నేను కూడా పురోగతి చెందాను అనుకోవచ్చు కొంతమంది. సో ఇది మూర్ఖత్వం అనమాట.
సో అందుకనే మనం కొత్తగా భక్తిలో ఉన్నప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే వాళ్ళు చేసే సేవ. ఉమ్, ఇంకా ఆ, వారు భగవంతుడి యొక్క ప్రతినిధి, వారు భగవంతుడి యొక్క తరఫున ఎంతో సేవ చేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించాలన్నమాట. అంతేకాని మనం వారి యొక్క భౌతిక దృష్టికోణాన్ని చూడకూడదు. కొంతమంది ఏమో గొప్పగా చెప్పుకుంటారు, మీకు తెలుసా మా గురువు అమెరికా నుంచి, మా గురు అమెరికా గురువు నాకు, అదో గొప్ప అనుకుంటారు. సో అలా భౌతిక దృష్టికోణంతో మనము గురువుని చూడకూడదు. ఒకరిని అడిగాను నేను ఒకసారి, మీరు మీ గురువు మీరు ఈ గురువు దగ్గర ఎందుకు దీక్ష తీసుకున్నారు అని నేను అడిగాను. వాళ్ళని అడిగితే మామూలుగా ఆ డివోటీ అన్నాడు, నేను మొట్టమొదటిసారి చూడగానే తెల్లగా ఎర్రగా తెల్లగా మంచి హ్యాండ్సంగా ఉన్నాడు, అందుకని వెంటనే ఆయన గురువుగా స్వీకరించేశానంట. అంటే హ్యాండ్సంగా ఉన్నారనేసి మనము ఒకరిని గురువుగా సెలెక్ట్ చేసుకోకూడదు అనమాట. సో మనం విని శ్రవణం చేసి వాళ్ళు చెప్పిన ఉపదేశాలు శిక్షణలు విని అది మనకు అర్థమయ్యి తద్వారా వాటిపైన మనకి అభిమానం ఆదరణ కలిగి ఓకే నేను వీరిని నేను నా జీవితాంతం నేను అనుసరించగలను ఈయన శిక్షణల్ని అని ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని గురు దగ్గర దీక్ష తీసుకోవాలి. అంతేగాని చూడడానికి తెల్లగా ఉన్నాడు, లేకపోతే హ్యాండ్సంగా ఉన్నాడు, లేకపోతే చాలామంది నాకు అనుచరులు చాలామంది ఉన్నారు, అందరికైనా ఎక్కువ ఫాలోవర్స్ ఎవరికి ఉన్నారు, వారిని నేను గురువుగా సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకొక భక్తుడు ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు, నన్ను అడిగాడు అనమాట, ప్రభుజీ మీ గురుగారు ఎవరు అని. నేను చెప్పాను, ప్రభుజీ నేను కూడా మీ గురుగారి దగ్గర దీక్ష తీసుకుంటాను. నేను సరే నీ ఇష్టం తీసుకో, సరే అని తీసుకుంది. ఇంకా ఆయన కొత్త అనమాట. నేను సరే ఇంకా టైం ఉంది నీకు, దానికి నువ్వు ఫస్ట్ ముందు సరిగ్గా భక్తుడిగా కావాలి, నువ్వు 16 మాలలు 4 నియమాలు అన్నీ చేసి కంటిమాల అన్ని తర్వాత దీక్షది అప్పుడు చూద్దాంలే తీసుకొచ్చిలే. తర్వాత ఒక 1 ఇయర్ అయిపోయింది. దాని తర్వాత అప్పటికి 16 మాలలు కంటిమాల అన్నీ వచ్చేసాయి, అంటే ఫుల్ డివోటీ అయిపోయాడు. వచ్చి నా దగ్గరకు వచ్చి, ప్రభుజీ నేను అనుకుంటున్నాను ఇంకో గురువు దగ్గర దీక్ష తీసుకున్నాం అనుకుంటున్నాను ప్రభు. నేను సరే మంచిదే అంటే ఎందుకు మరి చేంజ్ చేసుకున్నావు అంటే డెసిషన్ అంటే, కాదు ప్రభుజీ ఈ గురువు దగ్గర ముందు డిసైడ్ చేసుకున్నాం కదా, ఆ గురువు దగ్గర చాలా టైం పడుతుందంట దీక్ష అవ్వడానికి, ఈ గురుగారు వెంటనే ఇచ్చేస్తారంట దీక్ష, అందుకనే తొందరగా కావాలి మనకు దీక్ష, అందుకనే అక్కడ వెళ్ళిపోతున్నాను. ఓహో, సో ఈ విధంగా ఎవరు తొందరగా దీక్షిస్తారు నాకు, లేకపోతే ఇలా అమెరికా గురువా ఇండియా గురువా, ఇలాంటివన్నీ కాదనమాట. ఇలాంటి విషయాల ద్వారా మనము ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఉన్నతి సాధించాలనుకోవడం చాలా మూర్ఖత్వం. కొంతమంది అనుకుంటారు, ఒకరు వచ్చి నన్ను అడిగారనమాట చాలా రోజుల క్రితం, ఒక డివోటీ. అప్పటికి నేను మామూలు బ్రహ్మచారి, నాకేం పదవి లేదు ఏం లేదు, నేను ఇప్పుడు ఇక్కడ లేను, ఈ ప్రెసిడెంట్ కాదు. నా దగ్గరికి వచ్చి అడిగారనమాట, ప్రభుజీ ఎలా ఉన్నారంటే బాగున్నాను, చాలా రోజుల తర్వాత కలిశారు. సో నన్ను అడిగారు, మరి ఏమైంది ప్రభుజీ అంతా బాగానే నడుస్తుందా అంటే బాగానే నడుస్తుంది ప్రభు. మరి ఏమైంది ప్రభుజీ ఏమైనా పదవి దొరికిందా అన్న. పదవి ఏం పదవి అంటే దేనికి అంటే, ఇన్ని రోజుల నుంచి 2 సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు భక్తులు, ఇప్పటివరకు ఏం పదవి దొరకలేదా అంటే, ఏం దొరకలేదు ప్రభు అంటే, మరి ఇంకేం లాభం ప్రభుజీ అండి. నేను అన్నాను, మరి పదవి కోసం రాలేదండి, సేవ చేసుకోవడం కోసం వచ్చాను. సో కొంతమంది అనుకుంటారు భక్తిలో ఉన్నతి సాధించడం అంటే ఏదో పదవి దొరికితే ఉన్నతి సాధించడం అని. ఇంకొకరు కూడా నన్ను అడిగారు, సో మీరు ఇస్కాన్ నుంచా? అవును ఇస్కాన్ నుంచే. మరి మీరు ఇస్కాన్లో చాలామంది ఫారెన్ నుంచి వస్తారు కదా అంటే, అవును వస్తారు, ఫారెన్ నుంచి కూడా వస్తారు, విదేశాల నుంచి కూడా వస్తారు, ఇంకా చాలామంది విదేశాలకు కూడా వెళ్తుంటారు కదంటే, అవును ప్రచారం కోసం వెళ్తూ ఉంటారు అని. సో మరి మీరు ఎప్పుడు వెళ్తారు ప్రభుజీ అని. నేను అన్నాను, నాకు ఇప్పుడు ఏమీ అవసరం లేదు, నన్ను నా సీనియర్స్ కానీ ఎవరైనా ఎప్పుడైనా పంపిస్తే ప్రచారం నేను వెళ్తానేమో, ఇప్పుడు మనకేం పని లేదంటే, కాదు మరి ఫారెన్కి వెళ్ళే ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుంది మీకు అని. అందులో ఛాన్స్ దొరకడం ఏంది, నేను దానికోసం ఏం ఆశించట్లేదంటే, కాదు ప్రభుజీ మనము కొంచెం అడ్వాన్స్ అయినాక ఎప్పుడు పంపిస్తారు ఫారెన్కి ఇస్కాన్ వాళ్ళు అని. అంటే కొంతమంది ఏంటంటే ఫారెన్ వెళ్ళడానికి వస్తారనమాట, అంటే ఇస్కాన్లో వెళ్తే అక్కడ ఫారెన్ నుంచి చాలామంది వస్తారు, ఇస్కాన్ టెంపుల్స్ ఫారెన్లో కూడా ఉన్నాయి అనేసి చాలామంది ప్లాన్ చేసుకొని ఇస్కాన్కి వచ్చి చూస్తారు. మరి అమెరికాకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇప్పుడు బయట వాళ్ళు అంత పెద్దగా వాళ్ళకి స్తోమత లేదు వెళ్ళడానికి, సో ఇక్కడ ఎలాగైనా వచ్చేసి అమెరికాకి వెళ్ళడానికి దారి ఎత్తుక్కుంటూ ఉంటారు. ఓహో పూజారి సేవ చేసుకుంటే అమెరికాకి వెళ్ళిపోవచ్చు అనమాట, పూజారులు కావాలంటే. సరే వెంటనే పూజారికి ఏం చేయాలి అనేసి పూజారి తయారైపోతారు.
అలా పూజారి సేవ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. లేకపోతే ఏదో ఒకటి, లేకపోతే అమ్మాయిని పెళ్లి చేసుకుని అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సెటిల్ అయిపోవచ్చు అక్కడ అని, అమెరికాలో లేకపోతే విదేశాల్లో. సో ఈ విధంగా కొంతమంది రకరకాల ఉద్దేశాలు పెట్టుకొని వచ్చి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ విధంగా అడ్వాన్స్ అయితే భౌతికంగా ఒకవేళ నేను అభివృద్ధి చెందితే భక్తి మార్గంలోకి వచ్చి అదే నా ఆధ్యాత్మిక అభివృద్ధి అని కూడా అపోహలో జీవిస్తూ ఉంటారు. ఇంకా అలా కూడా జడ్జి చేస్తూ ఉంటారు. ఎందుకని చెప్పానంటే ఆ విధంగా వాళ్ళు ఆలోచించేవారు ఏంటంటే ఆ విధంగానే జడ్జి చేస్తారు, ఇంకొకరిని చూస్తారన్నమాట. అతని ఇన్నేళ్ళు అయింది, తని ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇంకా ఏం పదవి రాలేదు ఆయనకి, అంటే వేస్ట్ భక్తుడు అనమాట, ఏం పనికిరాని భక్తుడు, వేస్ట్ క్యాండిడేట్ అని కూడా అనుకుంటారు కొంతమంది. ఓ ఈ భక్తుడు ఈ పదవిలో ఉన్నాడా, మంచి భక్తుడు, హరే కృష్ణ ప్రభు అని వాళ్ళు ఎంతో నమ్రత, ఎంతో మంచి మంచి వ్యవహారంతో వ్యవహరిస్తారు. ఇంకా పదవి లేని వాళ్ళతో సరిగ్గా వ్యవహరించారనమాట, వేస్ట్ క్యాండిడేట్ ఎందుకు మనకి అన్నట్టుగా. సో అలా వాళ్ళు ఎవరికి భౌతిక ప్రగతి పదవి ఉందో వారితో ఒక రకంగా వ్యవహరించడం. సో అంటే భౌతిక దృష్టికోణంతో చూడడం అనమాట భక్తుల్ని. ఇలా భౌతిక విషయాలు, భౌతిక ఇవి చూసి దాని ద్వారా జడ్జి చేయడం అనమాట. సో ఇవన్నీ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మనం. కనిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే భౌతిక విషయాలు చూడకూడదు. మనం చూడవలసింది ఏంటంటే మనము వారు ఎలా శుద్ధ భక్తిని చేస్తున్నారు, వారు ఎలా సేవ చేస్తున్నారు, వారు ఏ విధంగా భగవంతుడి పైన వారికి శ్రద్ధ ఎంత ఉంది. సో ఈ విషయాలు మనం గమనించాలన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి మనం వినాలి, నేర్చుకోవాలి, శాస్త్రాలని శ్రవణం చేసి. సో ఇలా కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది వాదించేది ఏంటంటే ఈ మన కృష్ణుడిని పూజించేది మన కృష్ణుడు మన దేశంలో మన భక్తులు భారతీయులకు మాత్రమే పూజించాలి కృష్ణుడిని, లేకపోతే హిందువులు మాత్రమే కృష్ణుడిని పూజించవచ్చు, లేకపోతే ఈ భక్తి మార్గాన్ని అనుసరించవచ్చు. వీళ్ళేంటి వేరే మతస్థులు, వీళ్ళు ఎందుకు పూజించారు, లేకపోతే వీళ్ళు అమెరికా నుంచి వీళ్ళు పూజించేది ఏంటి కృష్ణుడిని, మన దేవుణ్ణి వాళ్ళు పూజించడం ఏంటి, ఇదేంటి, ఇదంతా అపచారం. అలా కూడా కొంతమంది అనుకుంటుంటారు. అంటే భక్తి మార్గం అనేది కొంత ప్రదేశానికి కొంతమంది ప్రజలు మాత్రమే, కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే, ఈ దేశంలో పుట్టినవారు మాత్రమే భక్తి మార్గాన్ని అనుసరించవచ్చు, వేరే వాళ్ళు మాత్రం అనుసరించకూడదు అని కూడా కొంతమంది నిర్ధారణ చేసుకొని నిందిస్తూ ఉంటారనమాట. ఇంకా కొంతమంది అలా ప్రభుపాల ద్వారా ఇక్కడ డైరెక్ట్గా రాశారు. ఇవన్నీ ప్రభుపాల ద్వారా అనుభవించి మరీ ఇక్కడ రాశారు. వి ఎక్స్పీరియన్స్ సచ్ డిఫికల్టీ ఇన్ ప్రాపగేటింగ్ కృష్ణ కాన్షియస్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మేము అనుభవిస్తున్నాం ఈ యొక్క సమస్యని. కొంతమంది న్యూఫైట్ గాడ్ బ్రదర్ అంటే ఎవరు, నా గురువు యొక్క శిష్యులే, అంటే నాతో పాటు నా గురుబాయ్, గురువు సోదరులు. సో నా గురువు శిష్యులే వాళ్ళు, నాతో పాటు ఉన్నవారే, వారే కొంతమంది నన్ను ఇలా నిందిస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు. వారు తట్టుకోలేకపోతున్నారన్నమాట. ఎలా ఈ ఒక్కతను కృష్ణ భావనామృతాన్ని మొత్తం విదేశాలంతటా ప్రచారం చేసేసారు. ఆ ఈర్ష్య అసూయతో వాళ్ళు ఇలాంటి దుష్ప్రచారణ, చెడు ప్రచారణలు చేస్తున్నారన్నమాట. సో వాళ్ళు ఇలాంటివి కూడా చెప్తున్నారు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి భగవత్ ప్రచారాన్ని విశ్వవ్యాప్తంగా చేయగలుగుతున్నారు, విశ్వవ్యాప్తంగా ఎంతోమంది ప్రజల్ని కృష్ణ భావనామృతంలోకి తీసుకురాగలుగుతున్నారు, వైష్ణవులుగా మార్చగలుగుతున్నారు అంటే వారు తప్పకుండా భగవంతుడి యొక్క శక్తి అనుగ్రహం ఉండబట్టే వారు ఈ యొక్క కార్యాన్ని నిర్వహించగలుగుతున్నారు. సో వారు మహాభాగవత భక్తుడని మనం గుర్తించాలి. సో అందుకనే ప్రభుపాల్ వారు చేసిన కార్యం అనేది సాధారణ కార్యం కాదనమాట. మీరు భౌతిక దృష్టికోణంతో చూసినా కానీ అసాధ్యమైన విషయం ఆయన చేసింది. 70 సంవత్సరాల వయస్సులో ఆయన విశ్వవ్యాప్తంగా కృష్ణ భావనామృతాన్ని ఆయన వ్యాపింపజేశారే. సో ఇది సాధారణ విషయం కాదు. ఎందుకంటే భగవంతుడు స్వయంగా ఆయనకు శక్తి అనుగ్రహం ఇచ్చారు కనుకనే ఆయన ఇది చేయగలిగారు. ఆయన మహాభాగవత్ భక్తుడని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఒకవేళ మనము అలా ఒక్కొక్కసారి చాలామంది ప్రభుపాదని కూడా నిందిస్తున్నారు కూడా, క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఇది వైష్ణవ అపరాధం అన్నమాట. సో అలా ఎవరైనా సరే విశ్వవ్యాప్తంగా ఎవరైనా ప్రచారం చేస్తుంటే వారిని మనం ఎప్పుడూ నిందించకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు. సో అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఎవ్రీ వన్ షుడ్ దేర్ ఫోర్ బీ వెరీ కేర్ఫుల్
నాట్ టు బి జెలస్ ఆఫ్ ఎన్ ఎంపవర్డ్ వైష్ణవ. ఎవరైనా భగవంతుడి అనుగ్రహం శక్తి కలిగి గొప్పగా ప్రచారం చేయగలిగితే మనం చూసి అసూయతో మనం ఎప్పుడు వారిని నిందించకూడదు, వారి పట్ల వైష్ణవ అపరాధం చేయకూడదు. ఇంకా కొంతమంది చెప్తారనమాట, ఇవన్నీ నువ్వు చేయకూడదు, తగ్గు, లేకపోతే నీకు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి నీ పైన, ఇలాగ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇవన్నీ మంచివి కావు, సరైన పద్ధతులు కావు అని కూడా ప్రభుపాల ద్వారా రాశారు క్లియర్గా. సో ఎవరు కనిష్ట వైష్ణవ, ఎవరు మధ్యమ, ఎవరు ఉత్తమ అధికారి వైష్ణవ, ఉన్నతమైన వైష్ణవ అనే విషయాలు, శుద్ధ వైష్ణవ అనే విషయాలు వాళ్ళు చేసే కార్యాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కొంతమంది చూస్తారు జీవితాంతం ఇంకొకరిని నిందించడం తప్ప ప్రచార కార్యాలు చేయరనమాట. మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళని ఇక్కడ ప్రభుపాల ద్వారా క్లియర్గా రాసేస్తున్నారు. వాళ్ళ పని ఏంటంటే ఇంకొకరు నిందించడం, ఇంకొకరి పట్ల చెడు ప్రచారం చేయడం, అంతే. ఇంకొకరిని ఎప్పుడు అప్రిషియేట్ చేయరు, ఇంకొకరితో సరైన సాంగత్యం ఉండదు వాళ్ళకి. సో ఇదన్నమాట. సో అందుకనే ఎప్పుడైనా సరే ఇటువంటి వారు ఎవరైతే కనిష్ట స్థాయిలో ఉన్నారో అటువంటి వారి సూచనలు లేకపోతే అటువంటి శిష్యులు యొక్క సూచనలను వినాల్సిన అవసరం గురువుకి లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ఇక్కడ రాశారు. సో అటువంటి వాళ్ళ యొక్క మాటల్ని కూడా పట్టించుకోవడం అవసరం లేదు ఒక శుద్ధ భక్తుడికి. ఎందుకంటే శుద్ధ భక్తుడు అనేవాడు గురు స్థాయిలో ఉంటారు, శుద్ధ భక్తులు గురువు స్థాయిలో ఉన్నారు. ఇలా దుష్ప్రచారం, ఇలా వైష్ణవ నింద, వైష్ణవ అపరాధాలు చేసే వాళ్ళందరూ కూడా ఇంకా కనిష్ట స్థాయిలో ఉన్నారు. సో కనిష్ట స్థాయిలో ఉన్నారంటే వాళ్ళు ఇంకా గురువు స్థాయికి వెళ్ళలేదు, వాళ్ళు ఇంకా శిష్యుల స్థాయిలో ఉన్నారు. వాళ్ళు చెప్పే వాక్యాలు, వాళ్ళు చెప్పే సూచనలను పట్టించుకునే అవసరం గురువు స్థాయిలో ఉండే శుద్ధ భక్తులకు లేదు అని ఇక్కడ ప్రభుపాల ద్వారా చెప్తూ, ఇదే ఈ యొక్క శ్లోకం యొక్క సారం శిల రూప గోస్వామి పాదం మనకు చెప్పాలనుకుంటున్నారు అని ఇక్కడ రాశారనమాట. సో అందుకనే మనం భక్తిలో చాలా చాలా సూక్ష్మ తత్వాలు ఉంటాయన్నమాట. మనము 16 మాలలు చేసేస్తున్నాము, ఇంకా 4 నియమాలు కూడా పాటించేస్తున్నాము, కంటిమాల కూడా వేసేసుకున్నాము, దీక్ష కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసినా, ఎవరిని నిందించినా, ఎలా మాట్లాడినా, ఎవరితో ఎలా వ్యవహరించినా, ఎవరి గురించి ప్రచారం చేసినా, ఎవరిని అవహేళనగా చేసినా, భక్తుల్ని ఎలా మాట్లాడినా నడుస్తుంది, పర్వాలేదు అనుకుంటే మూర్ఖత్వం. సో మన ఆచరణలో కూడా మనం ఎప్పుడు అలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇక్కడ మన చర్చని ఈరోజు యొక్క విషయాన్ని నేను ముగిస్తాను. సో మళ్ళీ మనము రేపు పొద్దున కలుద్దామంట. నేను పొద్దున్న లింక్ నేను పెడతాను, రేపు పొద్దున్న క్లాస్ది. సో ఈరోజు కొంతమంది, రేపు కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటా. సో విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా, దసరా శుభాకాంక్షలు. సో శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి వధించిన రోజు విజయదశమి. సో మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ.